తెలుగు కమెడియన్స్ ముక్కా అవినాష్ వర్సెస్ పటాస్ పైమా. వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. అవినాష్ రియల్ నేమ్ వచ్చేసరికి కల్లా అవినాష్ అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి ముక్కు అవినాష్. ఫైమా రియల్ నేమ్ వచ్చేసరికి ఫైమా షేక్ అండ్ నిక్ నేమ్ వచ్చేసరికి పటాస్ ఫైమా. అవినాష్ 25 సెప్టెంబర్ 1986న కరీంనగర్ తెలంగాణలో జన్మించాడు. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 39 ఇయర్స్. ఫైమా 19 మే 1998న హైదరాబాద్ తెలంగాణలో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ 28 ఇయర్స్. అవినాష్ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్ మరియు కమెడియన్. హైట్ వచ్చేసరికి 5 feet 8 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 73 kilograms. ఫైమా ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు కమెడియన్. హైట్ వచ్చేసరికి 5 feet 3 inches, అలాగే వెయిట్ వచ్చేసరికి 45 kilograms. అవినాష్ బీటెక్ అండ్ ఎంబీఏ కంప్లీట్ చేశారు. అలాగే జబర్దస్త్ షోతో ఫేమస్ అవ్వడం జరిగింది. ఫైమా గ్రాడ్యుయేషన్ డ్రాప్అవుట్ చేసింది. అలాగే పటాస్ షోతో ఫేమస్ అవ్వడం జరిగింది. అవినాష్ వచ్చేసరికి 2014లో ఇండస్ట్రీకి వచ్చాడు. ఫస్ట్ మూవీ వచ్చేసరికి పైసా పరమాత్మ మూవీ. ఫస్ట్ టెలివిజన్ షో జబర్దస్త్ షో. ఫైమా 2018లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి డియర్ ఉమా. ఫస్ట్ టెలివిజన్ షో వచ్చేసరికి పటాస్ షో. అవినాష్కి మ్యారేజ్ అయింది. అలాగే ఇప్పటివరకు వచ్చేసరికి 12 మూవీస్ చేశాడు. ఫైమాకి ఇంకా మ్యారేజ్ కాలేదు. అలాగే ఇప్పటివరకు ఒక మూవీ చేసింది. అవినాష్ రిలీజన్ వచ్చేసరికి హిందూ అండ్ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. ఫైమా రిలీజన్ వచ్చేసరికి ముస్లిం అండ్ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. అవినాష్ జుడియాక్ సైన్ వచ్చేసరికి విర్గో. అలాగే హాబీస్ వచ్చేసరికి ట్రావెలింగ్ అండ్ డూయింగ్ కామెడీ. ఫైమా జుడియాక్ సైన్ వచ్చేసరికి తారస్. అలాగే హాబీస్ వచ్చేసరికి డూయింగ్ కామెడీ, డాన్సింగ్. అవినాష్కి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో 550K ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఫైమాకి వచ్చేసరికి 718K. యూట్యూబ్లో అవినాష్కి 682K ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఫైమాకి వచ్చేసరికి 290K. ఫేస్బుక్లో వచ్చేసరికి అవినాష్కి 97K. అలాగే ఫైమాకి వచ్చేసరికి 114K. ట్విట్టర్లో వచ్చేసరికి అవినాష్కి నాట్ అవైలబుల్. అలాగే ఫైమా కూడా నాట్ అవైలబుల్. వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరో కామెంట్ చేయండి.